హాయ్ అండి. నమస్తే. నెక్స్ట్ లెసన్ పెనుగోలు గురించి నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతకుముందు 2 లెసన్స్‌లలో కృష్ణా డెల్టా ప్రాంతంలోని మరియు తెలంగాణ పీఠభూమి ప్రాంతంలోని గ్రామాల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మరొక భిన్నమైన ప్రాంతం కొండలలోని గ్రామం. కొండలపై ఉన్న ఒక గ్రామం గురించి ఇప్పుడు నేర్చుకుందాం. పెనుగోలు. పెనుగోలు అనే విలేజ్ కొండలపై ఉన్న ఒక గ్రామం. దీని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. స్టార్ట్ అండి. ఇక్కడ ఎక్కడుంది ప్లేస్ ఏంది గురించి డిస్కషన్ ఇంట్రొడక్షన్ అన్నట్టు. తూర్పు కనుమలు. దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి అనేది ఒక భాగం. ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి. మన తెలంగాణలో ఏ డిస్టిక్లో అంటే జయశంకర్ జిల్లాలో తూర్పు సరిహద్దున తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ తూర్పు కనుమలలోనే ఇంకా ఈ కొండలలో పశ్చిమ కనుమలు ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి అనేది ఒక భాగం. ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి. తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమలలోనివి. తెలంగాణలోని కొండలు అనేటివి పశ్చిమ కనుమలలో ఉన్నాయి. అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దులు ఉన్నాయి. ఇంకా ఈ కొండలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా ఈ కొండలన్నిటి విస్తరించి ఉన్నాయి. ఈ కొండలలో నివసించే ప్రజలు గిరిజన తెగ. సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ ఈ జాతుల వాళ్ళు, గిరిజన జాతుల వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రత్యేక సంస్కృతి వారసత్వం కూడా ఇక్కడ ఉంది. అంటే వాళ్ళకంటూ ప్రత్యేక ఏ కోయ వాళ్ళు, ఈ ముఖదొర ఎవరికి వాళ్ళు సపరేట్ ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు అటవీ ఉత్పత్తులను సేకరణ, అటవీ నుంచి లభించేటివి తింటారు. వేట వీరి ఆధార జీవనం. అటవీ సంపద గురించి వీరికి జ్ఞానం అనేది లోతైనది, అపారమైనది. వీరు ఎదుర్కొంటున్న సమస్యలు వచ్చేసి వాజేడు మండలం గోదావరి నది తీరంలోని కొండలలో పెనుగోలు ఉంది. ఈ పెనుగోలు అనేది ఎక్కడ ఉంది అంటే వాజేడు మండలం గోదావరి నది తీరంలో ఉంది. ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. వీరి ప్రధాన భాష కోయ భాష. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. తెలంగాణ పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో కొండలలో కూడా వీళ్ళు ఉన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాలకు చాలా మంది కోయలు కొండల నుంచి వలసపోయి స్థిరపడ్డారు. ఇక్కడ నుంచి కొండల నుంచి ఆ ఏరియాలోకి వెళ్ళినాక వీళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు. కోయ భాష వదిలేసి తెలుగు మాట్లాడుతున్నారు. పెనుగోలు గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఉత్తరాన ఛత్తీస్గఢ్ కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, పడమరన చిన్న కుమ్మరి లంక మరియు పెద్ద కుమ్మరి లంక ఉన్నాయి. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. వాజేడు దిగువన గుమ్మడి దొడ్డి గ్రామం ఉంది. ఇంకా ఒక కాలిబాట కూడా ఉంది. కొండలపైకి ఏటవాలుగా పైకి వెళ్ళడానికి సన్నగా జారుతూ ఉంది. చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత భోవత జలపాతం ఉంది. భోవత జలపాతం చీకుపల్లి దగ్గర ఉంది. ఇంకా కొండపైకి ఎక్కుతున్న క్రమంలో దట్టమైన అడవులు, చెట్లు నరికి శుభ్రం చేసిన ఎర్ర నేలలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇవి అంత సారవంతమైనవి కావు, కానీ ఇటువంటి పొలాల నిండా పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు ఉన్నాయి. వాజేడుకి ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం అనేది వాజేడుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వీళ్ళు వ్యవసాయము పోడు పద్ధతిలో చేస్తారు. కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటల సాగు చేస్తారు. కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం ఇది. దీనినే జూమ్ సాగు అని కూడా అంటారు. కొండారెడ్డి తెగవారు కూడా ఈ పద్ధతినే ఆచరిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ జూమ్ సాగుని ఆచరిస్తారు. ఒకసారి సాగు చేసిన భూమిని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి సాగు చేయరు. వ్యవసాయానికి ఉపయోగించుకోవటానికి నిర్దిష్ట కొండలు ప్రాంతం అనేటివి ఉంటాయి. ఈ ప్రాంతం లోపల వాళ్ళు కొంత అడవిని తగలబెట్టి కొన్ని సంవత్సరాలు అక్కడ వ్యవసాయం చేసుకొని మళ్ళీ వేరే చోటుకు వెళ్ళి మళ్ళీ అక్కడ వ్యవసాయం, ఈ భూమిలో వ్యవసాయం చేసి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళి అక్కడ ఇలాగ చేస్తారు. కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి.
కోయిలు డిసెంబర్ నెలలో గొడ్డలతో కొత్త ప్రాంతంలో చెట్లు నరికి చెట్ల కొమ్మలు కొన్ని నెలలు ఎండనిచ్చి వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు. వానలు పడే సమయానికి ఇవి తగలబడి బూడిదలా ఉంటే బూడిదతో కప్పి ఉంటుంది. వానలు పడే సమయానికి నేల మొత్తం బూడిదతో కప్పి ఉంటుంది. జూన్‌లో వానలు పడినప్పుడు కట్టెలతో ఆ ప్లేస్‌ని ఇట్లా పొడుచుకుంటూ విత్తులు విత్తుతారు. మనం లెసన్‌లో ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తూ వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి దున్నరన్నట్టు. అనేక రకాల పంట విత్తనాలు కలిపి చల్లుతారు. నాగలి గాని, పార గాని ఉపయోగించరు. ఎటువంటి రసాయనిక ఎరువులు కూడా ఉపయోగించరు. నేలను దున్నడము, నీళ్లు పారించ అదేది ఉండదన్నట్టు. బూడిద బూడిద ఉంటది గదా! బూడిదనే కట్టెతోటి పొడుస్తూ విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతారసలు. నెక్స్ట్, నేలను దున్నితే మట్టి వదులై వానలు పడినప్పుడు పై మట్టి తేలికగా కొట్టుకుపోతుంది. కాబట్టి నేలను దున్నరు. బూడిద రాలిన ఆకులతో బూడిద మరియు ఈ రాలిన ఆకులు చెట్లను నరికేసినప్పుడు ఆ కట్టెలు తర్వాత ఆ ఆకులు ఇవన్నీ ఒక ఎరువులాగా ఉంటాయి. సారవంతంగా ఆకులతో పై మట్టి సారవంతంగా ఉంటుంది. కాబట్టి అది కొట్టుకుపోకుండా కాపాడాలని నిరంతరం ప్రయత్నిస్తారు. నేలను దున్నరు. ఇక్కడ పండే పంటలొచ్చేసి జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలైన సామలు, కొర్రలు, పప్పులు, సోలు, అడుసులు, నువ్వులు, కందులు. సోలు పిండంటే రాగి అనుకుంటా. రాగులు. నువ్వులు, కందులు, పెసరపప్పు అంటే అప్పరాలు, వంకాయ, పచ్చిమిరప, గోంగూర వంటి కూరలు కూడా ఇక్కడ పండిస్తారు. ఎటువంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలు పండిస్తారు. అంటే ఒక్కటే 1 ఇయర్ అన్ని మిక్స్ పంటలు పండిస్తారు. మిశ్రమ పంటలు. 6 నెలల వరకు వీరికి ఆహారంగా ఈ పంట అనేది సరిపోతది. కోయలు చుట్టూ మచ్చ కట్టి డిసెంబర్ వరకు పంటను అంటే జంతువులు ఉంటాయి గదా! మనకు పక్షులు, జంతువుల నుండి అడవిలలో ఎట్లుంటాయి అన్ని జంతువులు, పక్షులు ఉంటాయి గదా! వాటి నుంచి కాపాడుకోవడానికి మంచె అనేది కట్టి వాటి నుంచి పంటను కాపాడుకుంటారు. పాత రోజుల్లో ప్రతి కుటుంబం అటవీ భూమిని దున్నుతారు గదా! 2-2.5 ఎకరాల వరకు సాగు చేసి పోడు పద్ధతిలో జొన్నలు సగటున ఎకరానికి 200 కిలోల వరకు దిగుబడి వస్తుండేది. 2-2 ఎకరాలు సాగు చేసేవారు. పోడు పద్ధతిలో వ్యవసాయం చేసేవారు. వీళ్ళకు జొన్న పండిస్తే సగటుకు 250 కిలోల వరకు దిగుబడి వస్తుండే ఎకరానికి. కుటుంబానికి 600 కిలోలు జొన్నలు, 150-250 చిరుధాన్యాలు పండుతుండేటివి. కానీ ప్రస్తుతం ఒక కుటుంబానికి 1-1.5 ఎకరాలు మాత్రమే ఉంది. ఆహార ధాన్యాలు కూడా తగ్గిపోయినాయి. పోడు భూమిని గతంలో కంటే త్వరగా రావటం అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఒక ప్లేస్ దగ్గరని అక్కడ సాగు చేసుకొని పంట పండించినాక దాన్ని వదిలేసి మళ్ళీ వేరే ప్లేస్ పోయి అక్కడ పండించుకుంటారు కదా! కానీ ఇప్పుడు పంట తొందరగా అక్కడ ఎక్కువ పండకపోయేసరికి మళ్ళా తొందరగా వచ్చి మళ్ళీ ఈ ప్లేస్‌కి వస్తుర్రు. ఈ గ్యాప్ అనేది తక్కువయ్యేసరికి ఆ నేల సారవంతంగా తయారు కాకముందుకే మళ్ళా పంటలేసేసరికి సరైన దిగుబడిని ఇవ్వడం లేదు. పూర్తిగా తిరిగి నేల సారాన్ని పూర్తిగా తిరిగి పొందలేక వాళ్ళు సరైన పంటను దిగుబడిని పొందలేకపోతున్నారు. ఇదండి లెసన్. మిగతా లెసన్ రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.